ఈ వాక్యం వింటున్న ఎవరైనా కావచ్చు, నువ్వు సేవకుడివైనా సేవకురాలవేనా, సువార్థికుడివైనా సువార్థికురాలవేనా, పరిచారకుడివైనా పరిచారకురాలవేనా, విశ్వాసమైనా విశ్వాసరాలవేనా, సంఘ పెద్దవైనా, నీకు సంఘంలో ఏ పోస్ట్ ఉన్నా, రహస్య పాపాన్ని కలిగి ప్రభువును వెంబడిస్తున్నావా? యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు మోసం చేసుకున్నావు. యువర్ డెస్టినీ ఈజ్ కంప్లీట్లీ హెల్. నీ గమ్యము నరకమే తప్ప మరొకటి కాదు. నీ రహస్య పాపాలు ఏదో రోజున బయటపడతాయి. మరుగైనది ఏది బయలుపరచబడకపోదు. పోలీసులను తరిమి నిన్ను ఆగిపోవచ్చేమో, కానీ నీ దోషాలు నిన్ను తరిమి పట్టుకుంటాయి. బైబిల్ క్లియర్లీ సేస్, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. నువ్వు ఒప్పుకోనంత వరకు నిన్ను తరుముతూనే ఉంటాయి నీ దోషాలు. నువ్వు ఒప్పుకోనంత వరకు నీ పాపాలు తరుముతూనే ఉంటాయి. నువ్వు పశ్చాత్తాప పడనంత వరకు నీ పాపాలు తరుముతూనే ఉంటాయి. ఆ ప్రాసెస్లో యూ విల్ బి డిఫీటెడ్. నువ్వు ఓడిపోతావు. ఆ ప్రాసెస్లో నీ జీవితంలో కష్టాన్ని నువ్వు ఫేస్ చేస్తావు, నష్టాన్ని నువ్వు ఫేస్ చేస్తావు, దుఃఖాన్ని నువ్వు ఫేస్ చేస్తావు. బట్ ఒక పాయింట్ వచ్చినప్పుడు నువ్వు అలా ఆగిపోయి, ప్రభువా నిన్ను ఒప్పుకుంటున్న నా పాపాలు, నిన్ను విడిచిపెడుతున్న నా పాపాలు, ఇదిగో నన్ను కడుగు ప్రభువా, నన్ను శుద్ధి చేయి ప్రభువా, నా నోటి ద్వారా చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నా చూపుల ద్వారా చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నా ఆలోచన ద్వారా చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నా దేహము ద్వారా చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నా రహస్య పాపాన్ని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను అని మనం ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తామో, వెంటనే ప్రభువు మన మీదకి తన కనికరాన్ని తీసుకొస్తాడు, తన జాలిని, తన హస్తాన్ని తీసుకొస్తాడు.